జ్యోతి అప్డేట్స్ చూద్దాం. హన్మకొండ జిల్లా దామెర గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, కోడిగుడ్లు, కాల్చిన అన్నం ముద్దలు, పసుపుతో కలిపిన అన్నం ముద్దలు, జీడిగింజలు, ఇనుప మొలలతో 3 బాటల మధ్యలో చేసిన క్షుద్ర పూజలు గ్రామంలో కలకలం రేపాయి. అయితే క్షుద్ర పూజకు ఉపయోగించిన సామాగ్రిలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్కు సరఫరా చేసే గుడ్డు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్టాంపు వేసి ఉన్న గుడ్డు క్షుద్ర పూజలో కనిపించడంతో ఎవరు చేసి ఉంటారా అనే కోణంలో గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. ఏ సమయంలో ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇది అది మన కోడితలకే చింత చెట్టుకు దుర్గమ్మ రూపం కనిపించిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. భైంసా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఉంది. అక్కడే ఉన్న చింత చెట్టుకు దుర్గమ్మ రూపం రావడంతో భక్తులు బారులు తీరుతున్నారు. ఈ అరుదైన రూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు చింత చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా దుర్గామాత దర్శనమిచ్చిందంటూ ప్రజలు విశ్వసిస్తున్నారు. రైటిక హన్మకొండ జిల్లాలో దామెర గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, కోడిగుడ్లు, కాల్చిన అన్నం ముద్దలతో చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఏంటి క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లతో కూడినటువంటి పూజలు చేసిన దాఖలాలన్నీ కనిపిస్తున్నాయి నడి రోడ్డు మీద. సో ఏంటి పరిస్థితి? జ్యోతి, అయితే వరంగల్ ఉమ్మడి జిల్లానే పూర్తిగా క్షుద్ర పూజలు కలకలం తెస్తున్నట్టుగా పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఒక్కసారి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా హన్మకొండకు సంబంధించిన పట్టణ కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం అయితే ఆ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రధానంగా రాత్రి అర్ధరాత్రి పూట నిమ్మకాయలు, కోడిగుడ్లు, అదేవిధంగా కోడి మండలు అలా ఈ విధంగా చేసి పసుపు కుంకుమలతో ఒక్కసారిగా భయభ్రాంతిలో కూల్చేసే సన్నివేశం అయితే ఉదయం గ్రామంలో చోటు చేసుకుంది. అయితే తెల్లవారుజామున ఎవరైతే చేశారో నిర్వాహకులు వారిని పసిగట్టే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నప్పటికీ గ్రామంలో మాత్రం భయానందన కొనసాగుతుంది. అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇదే పరిస్థితి ఆదివారం కొనసాగిందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే దాని సంబంధించిన విషయంలో ఆలస్యంగా బయటకు వచ్చేటువంటి సందర్భాలు చూస్తున్నాం. కొంతకాలంగా ఏదైతే క్షుద్ర పూజలు అనేది లేకుండా జన విజ్ఞాన వేదికతో అది ప్రభుత్వం, పోలీసులు సంయుక్తంగా కొనసాగుతున్నటువంటి ప్రచార వేదికలు మాత్రం కొనసాగుతుంటే దాని మీద అవలంబన చేసే పరిస్థితి మాత్రం ఆ జనాలు కనబడట్లేదు. వారి మార్పులో మాత్రం తేడాలు మార్పు రావట్లేదని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా 5 చోట్ల, ఒక్క హన్మకొండ ఒకటే కాదు, దాదాపుగా 4-5 చోట్ల కూడా క్షుద్ర పూజల కలకలం అయితే రేపిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రామప్ప దేవాలయంలో కూడా గుప్త నిధుల కోసం అయితే ఆలయంలో కూడా ధ్వంసం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనపడుతుంది. అయితే ఆ బాధ్యుడు వెంకటాపురం ఏరియా ప్రాంతాల్లో కూడా ఒక మామూలు చెట్టుకు అమ్మవారి రూపంలో ఆ చీరను కట్టేసి అక్కడ ఆ పసుపు కుంకుమను ఏర్పాటు చేసి గ్రామస్తులు అయితే అలా ఉందని చెప్పుకోవచ్చు. ఆసన్నమైంది. దీనిపైన పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ప్రధానంగా
భయభ్రాంతులకు అంటే జనాలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఎంతటి వారైనా వదిలే పరిస్థితి లేదు అనేది మాత్రం పోలీసులు చెప్పుకున్నటువంటి సందర్భం కడుతుంది. ఇక జనాలు కూడా కాస్త మారాల్సిన అవసరం అయితే ఎటువంటి ఇంత టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీలో అందరూ కూడా ఆ భాగస్వాములు అవుతున్నటువంటి తరుణంలో ఇంకా మూఢనమ్మకాలను వెంట పెట్టుకొని మూఢనమ్మకాలతో తమ జీవితాలను బలి చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా జనాలలో కూడా మార్పు రావాలని చెప్పేసి మనం కూడా కోరుతున్నాం అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. జ్యోతి, శ్రీధర్, ఇది అంగన్వాడీకి సరఫరా చేసే ఒక గుడ్డు ఉండడం, సో దీన్ని ఎలా అనుమానిస్తున్నారు? ఇప్పుడు దీనిలో ఎవరు ఉన్నారు అన్న దాని మీద ఎవరైనా సందేహాలు వ్యక్తం చేయడం జరుగుతోందా? ఖచ్చితంగా ఆ ఊరి గ్రామస్తులు ప్రస్తుతం అయితే తెల్లారి ఇదంతా బయటకు వచ్చిన తర్వాత తెల్లవారుజామున ఊరి గ్రామానికి సంబంధించిన వ్యక్తి చూసి స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించారు. అయితే ఇప్పటికే ఆ గ్రామంలో కొంతమంది క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానాలు కూడా కొంత మేరకు ఉన్నదని మాత్రం గ్రామస్తులు పోలీసులకైతే ఇచ్చిన సమాచారం ప్రకారంగా పోలీసులు కూడా రంగప్రవేశించారు. గుడ్డు మీద స్టాంపును అయితే గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ గుడ్డు మీద ఉన్నటువంటి స్టాంప్ ఆధారంగా ఆ లొకాలిటీలో ఉన్నటువంటి మనుషుల పైన కూడా అనుమానం వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అంగన్వాడికి సంబంధించిన గుడ్డు దాని మీద ఒక స్టాంపు ఉన్నది. ఆ స్టాంపు ప్రకారంగా ఎవరు దీనికి ఈ ఘాతానికి పాల్పడారు, ఎవరు ఈ చర్యకు పూనుకున్నారు అనేది మాత్రం స్పష్టంగా బయటకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా మనం ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటి అంటే ఏదైతే అంగన్వాడీలో ఉన్నటువంటి గుడ్డు ఈ రోజు క్షుద్ర పూజలో